హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను. లైనింగ్ బ్లౌజ్ ఇచ్చి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమంటే మొత్తం అంతా కుట్టిన తర్వాత లాస్ట్‌లో లోపలికి ఒక కుట్టు వేయాలి. ఎంతంటే పాదం ఇంచు కన్నా కొంచెం తక్కువ. పాదం ఇంచు ఏసినా కూడా ప్రాబ్లమే లేదండి. ప్లెయిన్ క్లాత్ కాబట్టి కొంచెం సాగే గుణం ఉండొచ్చు. సో, అలాగా లోపల కుట్టు వేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది లూజ్‌గా రాదు. నాకు తెలియక సేమ్ అలాగే కుట్టేసి ఇచ్చేసేదాన్ని. తర్వాత ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు లూజ్ అయింది, అంతా బానే ఉంది, లూజ్‌గా ఉంది అని. మళ్ళీ కుట్టేసి ఇచ్చేదాన్ని. నడుము దగ్గర నుంచి, చంక దగ్గర నుంచి పై హ్యాండ్ వరకు. సో, తర్వాత నాకు అర్థమైందనమాట. సో, ఇలా కాదు వాళ్ళిచ్చిన బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ అయ్యుండి అంటే మనం కుడుతున్న బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు, వాళ్ళు ఇస్తున్న బ్లౌజ్ వచ్చేసి ఇలాగ లైనింగ్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా మనం టైట్‌గా కుట్టాలి. మాకదంతా రాదు అనుకుంటే లైనింగ్ బ్లౌజ్‌కి లైనింగ్ బ్లౌజే తీసుకోండి కొలత కింద. లేదు అంటే మీరు మామూలు బ్లౌజ్‌కి మామూలు బ్లౌజే తీసేసుకోండి. ఇంక మీకు ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇప్పుడైతే సైడ్ జాయింట్లు చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో అలా రావాలనమాట. కరెక్ట్‌గా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడిటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే మీకు కరెక్ట్‌గా వచ్చేస్తది. లేదంటే మీకు రాలేదు అంటే ఖచ్చితంగా ఎక్కడో పొరపాటు జరిగినట్టే కటింగ్‌లో. ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా నీట్‌గా ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక ఉల్టా తిప్పేసుకొని ఇంకో కుట్టు వేసేసేయండి. ఇలా మొత్తం కూడాని సైడ్‌కి ఒక కుట్టు వేసేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు. ఫస్ట్ నడుము దగ్గర పట్టీని నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. కూర ఉన్న క్లాత్‌ని తీసుకోవాలని చెప్తూ ఉంటాను కదా! అది జాయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. హ్యాండ్‌కి పైపింగ్ ఏమి లేదండి. ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతది. లేదంటే పైపింగ్ వేసుకున్నా పర్లేదు. సో, ఇప్పుడొచ్చేసి వాళ్ళు పైపింగ్ వద్దు అన్నారు. వాళ్ళకి నచ్చదంట. టైట్‌గా ఉంటదంట. అందుకని. నేనైతే 1.5 ఇంచు తీసేసుకున్నాను. రఫ్ ఇచ్చేసేయండి. వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇలా కరెక్ట్‌గా పట్టేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా కుట్టేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. అయిపోయిందండి. నెక్స్ట్ రెండోది కూడా అలాగే కుట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి. 2 హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయి. తర్వాత బ్యాక్ పార్ట్‌లో డాట్ వేసేసుకోండి ఇలాగా. ఇలా స్ట్రెయిట్‌గా. ఇటు సైడ్ కూడా అంతే. ఈ ఫ్రంట్ పార్ట్‌లో కూడా మెయిన్ డాట్ షోల్డర్‌కి తిన్నగా వేసేసుకోండి. ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు మెయిన్ డాట్‌ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా. ఇలా నీట్‌గా. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే. ఇలా స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు మెయిన్ డాట్‌ని పట్టేసుకుని చంక వైపుకి. అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కొంచెం దళసరిగానే కుట్టుకోవాలని చెప్పాను కదా! కింద పైన లేయర్ సమానంగా అదే ఒకటే వచ్చింది నాకు. మధ్యలోదే మాత్రమే డబుల్ లేయర్ ఏసి వేరే క్లాత్‌తో కుడుతున్నాను. ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇలాగా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇంకొక కుట్టు వేసేసుకోండి. ఇలాగా. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. రెండో లేయర్ కూడా అంతే.
రెండోది కూడా సేమ్. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. సో ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా చక్కగా. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఓవర్లాక్ చేద్దామని అనుకుంటున్నాను. ఇన్విజిబుల్ మీరు కావాలనుకుంటే షేప్ బెల్ట్ కుట్టచ్చు, లేదంటే నార్మల్ అనగా కుట్టచ్చు. సో ఈ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. నేను ఎలాగైతే చెక్ చేస్తున్నాను అలాగా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో పెట్టేసి స్టిచ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. ఈ కార్నర్ దగ్గర పెట్టుకుని రఫ్ ఇచ్చేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా స్ట్రేట్గా. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా. అయిపోయిందండి. తర్వాత ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి వస్తుంది. వీడియోలో చూపించినట్టు రెండోది కూడా కుట్టేసేయండి. ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా చక్కగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. నేను చెప్పాను కదా 3 ఇంచులు వెడల్పుతో అని. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తము. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇంకో కుట్టు కూడా వేసేసుకోండి. ఇప్పుడు నేను కాజా పట్టి అయిపోయింది, ఉక్సు పట్టి కుడుతున్నాను. ఉక్సు పట్టికి 1.5 ఇంచు వెడల్పు అయితే సరిపోతుంది. కాజా పట్టికి 3 ఇంచులు కావాలి. ఇలా పైనుంచి ఇంకా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. రాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎక్కడైతే మీకు పొరపాటు వచ్చిందో అక్కడ. నాకైతే ఆల్మోస్ట్ బాగానే వచ్చింది. పైనుంచి కుట్టేసేయండి. ఇలా పైనుంచి కుట్టుకుంటూ స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇంకా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. ఇప్పుడు కరెక్ట్గానే వచ్చేస్తుందండి అంతా కూడా, ఏం మార్పు రాదు. అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఏం అవ్వదన్నమాట. ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఇలాగా. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందో సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఏమీ రాలేదండి. ముందుగా రెడీ చేసుకుని నడుము పట్టి ఉంది కదా, దీన్ని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఏమైనా ఎగస్ట్రా క్లాత్తో కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసేయండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగ మొత్తం కూడా. నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, దాని నడుము భాగం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే నడాన్ని 4 భాగాలు చేసుకుని ఒక పార్ట్ ఫోల్డింగ్ వైపు, ఇంకోటి ఫ్రంట్ పార్ట్ వైపు, ఇంకొకటి బ్యాక్ పార్ట్ వైపుకు పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం కూడా కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోండి.
ఆ షోల్డర్ నెక్ వైపుకి స్లోప్ ఇస్తూ ఇంకొక కుట్టు వేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా ఒక స్టిచ్ వేసేయండి. ఆ తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేయండి. అప్పుడు మాత్రం మీకు భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. నేను సెల్ఫ్ పైపింగ్ వేసేస్తున్నానండి. క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను. ఇక్కడ కూడా అంతే, ఇలా క్రాస్గా ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసాను. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్గా ఇలా నీట్గా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. అవసరం లేదు, ఇది హెమ్మింగ్ పట్టీ కదా, సెల్ఫ్ పైపింగ్ కాబట్టి వన్ సైడ్ ఫోల్డింగ్ చేయాలి. నేను సెల్ఫ్ పైపింగ్ అని చెప్పాను కదా, వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా కుట్టేసుకోండి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అంతే చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా చక్కగా కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా. తర్వాత మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి. ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇది కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడా కూడా లూజ్ రాకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. లూజ్ రాకుండా నీట్గా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా క్లాత్ని థ్రెడ్ని కట్ చేసేయండి, ఇలా ఫోల్డ్ చేసేయండి మొత్తం. అంతే, అయిపోయింది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. రెండో సైడ్ మీ ఇష్టం, హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోండి, లేదు అనుకుంటే నార్మల్ అయితే నార్మల్, అంటే నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసుకున్నా పర్లేదు. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఉంది చూసారు కదా, ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసుకొని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి
తర్వాత వచ్చేసి ఇంకో వైపుకి ఇట్లా స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా. అయిపోయిందండి. రెండో షోల్డర్ దగ్గర కూడా అంతే సేమ్. ఇలాగే జాయిన్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి, తర్వాత అవతల వైపుకి. ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇలాగా. మొత్తం కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.